అనకాపల్లి జిల్లా విస్సన్నపేట భూముల కబ్జా వ్యవహారంలో మంత్రి అమర్నాథ్ హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నా ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని చెప్పి జనసేన పార్టీ నాయకులు ప్రశ్నించారు. భూములు పరిశీలనకు వెళ్లినప్పుడు అక్కడే చెప్పమన్నారు. ఆ భూముల వ్యవహారం వెనుక మంత్రి అమర్నాథ్ లేకపోతే ఎందుకు ఖండించడం లేదన్నారు. కబ్జాల వెనుకాల స్పష్టంగా మంత్రి అనుచరులు ఉన్నారని, దాన్ని నిరూపించడానికి జనసేన పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. గట్టల్ని కప్పేశారని కానీ, కొండల్ని పిండి చేశారని కానీ, అక్కడ ఉన్నటువంటి దళితులు అసైన్ ల్యాండ్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అమ్ముకునే హక్కు లేదు. వాళ్ళ జీవితాలతో అనుభవించాలి, ఆర్థికంగా స్థిరపడాలని చెప్పని పేద దళితులకు ఇస్తారు. వాళ్ళని కూడా మభ్యపెట్టి తీసేసుకొని అలా చేయడం అనేది పద్ధతి కాదు. ఈరోజు ఒక ప్రైవేట్ లేఅవుట్కి ప్రభుత్వ భూముల్లోంచి రోడ్లు వేసుకోమని చెప్పని ఏ చట్టం చెప్తుంది? మరి దాని మీద అధికారులు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు దాన్ని క్లోజ్ చేయట్లేదు? ఇంత పెద్ద వివాదం జరుగుతున్నటువంటి భూలో కొండల్ని గ్రావెల్ని మొత్తం పిండి చేసి నేల వేసేస్తే అధికారులేమో రైతులు వ్యవసాయ అవసరాల కోసం చదువు చేసుకున్నారని చెప్పని వాళ్ళు రిపోర్ట్లు ఇస్తారు. అసలు ఏం జరుగుతుంది ఈ అనకాపల్లిలో ఈరోజు? కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తున్నాం, న్యాయ విచారణకు సిద్ధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. ఒక ఎంఆర్ఓ స్థాయిలో ఒక ఆర్టీఓ స్థాయి అధికారులు వేస్తే ఖచ్చితంగా మీరు మ్యానిపులేట్ చేసేస్తారు. అలా కాదు, జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిద్ధం అని చెప్పని మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధం అని చెప్పని అడుగుతున్నాం. జ్యుడిషియల్ ఎంక్వైరీకి వేసే విధంగా కూడా జనసేన పార్టీ పోరాటం చేస్తుంది. ఇకపోతే మా నాయకుల యొక్క స్థాయిని గురించి బుడ్డేటి ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. కోన తాతారావు గారి యొక్క స్థాయి ఏంటని, శివశంకర్ గారు అవినీతి చేసి వచ్చారని రకరకాలుగా మాట్లాడుతున్నారు. అవినీతికంటూ ఒక కొడుకుంటే దానికి ప్రతిరూపమే బొడ్డేటి ప్రసాద్. నువ్వొచ్చి అవినీతి గురించి మాట్లాడటం ఏంటయ్యా బాబు? ఈరోజు స్ప్లెండర్ బండి వేసుకుని ఎరువులు అమ్ముకున్నాడు 8 సంవత్సరాల కిందట. అది నీ యొక్క జీవిత చరిత్ర. మరి ఆర్ఎస్ఎస్ పుణ్యమా అని చెప్పిన ఆర్ఎస్ఎస్కి చైర్మన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొల్లలుగా 100 కోట్లు దోచుకు తింటూనే ఉన్నాను. అనకాపల్లి జనసేన పార్టీ గత 3 నెలల నుంచి క్షేత్రస్థాయిలో విస్సన్నపేట భూమిలో జరుగుతున్న ఆక్రమణలపై ఒక ఫైల్ తయారు చేసి దీనిపై గత 3 నెలల నుంచి పోరాటం చేయడం జరుగుతుంది. మరి ఈ పోరాటంలో నిన్న విస్సన్నపేట భూములకు మా జనసేన వైజాగ్ జిల్లా నాయకులు అందరూ కలిసి వచ్చి అక్కడ నిజ నిర్ధారణ అంది తెలుసుకొని అక్కడ తాలూకు భూముల్ని అక్కడ క్షేత్రస్థాయిలో చెక్ చేసి ఆ భూములపై జరిగిన ఆక్రమణల్ని బట్టబయలు చేయడం జరిగింది. మరి దీనిపై స్పందిస్తూ వైసీపీ నాయకులైనటువంటి బుడ్డేటి ప్రసాద్ గారు నేను ప్రెస్ మీట్ పెట్టడం చూసాం. ఆయన మాట్లాడితే ఏమంటున్నారంటే, ఆయన శివశంకర్ గారి గురించి, కోన తాతారావు గురించి స్థాయిని మాట్లాడే స్థాయి మీది కాదండి. ఎందుకంటే శివశంకర్ గారు ఐఆర్ఎస్ నుంచి రిటైర్ అయిన వ్యక్తి. ఆయన ఏ భూ కుంభకోణంలో ఆయన పాల్గొనలేదు. కానీ మీరు ఆయన స్థాయిని మాట్లాడే ఆ స్థాయి మీకు కాదు. మీరు ముందు అవి అక్కడ జరుగుతున్న అక్రమాలను మేము గత 3 నెలల నుంచి మేము చెప్తూనే ఉన్నాం. మేము 4 రోడ్స్లో బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పి మేము గత 3 నెలల నుంచి చెప్తున్నాం. కానీ మీరు ఈ నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో మేము కూడా చర్చకు సిద్ధం అని ఎందుకు చెప్పలేకపోయారు? మీరు నిజంగా చర్చకు సిద్ధం అయితే మేము రాజీనామాకు సిద్ధంగా ఉంటాం, మీరు రాజీనామా. అందులో నిజ నిర్ధారణ ఎవరిదైతే వాళ్ళకి అక్కడ మీరు నిజంగా ఎవరైతే వాళ్ళు రాజీనామా చేస్తారని మేము చెప్తున్నాం జనసేన పార్టీ తరఫున. అలాగే నిన్న బొడ్డేటి ప్రసాద్ గారు కాకుండా మరి అలాగే బొర్లి సూర్యబాబు గారు కూడా మాట్లాడడం జరిగింది. కుర్రచేసలు మానేసి పిచ్చి పిచ్చి పేనాపలు పెడితే మర్యాద ఉండదని చెప్పేసి జనసేన కార్యకర్తలను కానీ జనసేన నాయకులను కానీ హెచ్చరించడం చూసాం. మేము చెప్తున్నాం, గుడివాడ అమర్నాథ్ గారు మా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి స్థాయా? ముందు ఆయన పిచ్చి పిచ్చి పేనాపలు గుడివాడ అమర్నాథ్ గారు ముందు ఆయన మాట్లాడడం మానేసి ముందు ఆయన చేయవలసిన అనకాపల్లి అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి గురించి దృష్టి పెడితే ఈరోజు నిజంగా